ప్రాంతీయ పార్టీలను మింగేయాలని రెండు జాతీయ పార్టీలు చూస్తున్నాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారు, కానీ రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ పై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి రాష్ట్రంలో సొంత అభ్యర్థులు లేకనే బీఆర్ఎస్ నాయకులను తీసుకెళ్తుందన్నారు. బీజేపీలో చేరిన కొన్ని గంటల్లోనే ఎంపీ టికెట్లు ఇస్తున్నారని, దీంతో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని తెలుస్తుందన్నారు నిరంజన్ రెడ్డి. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు జాతీయ పార్టీలుగా వాళ్ళు తమదైనటువంటి ప్రత్యేక అజెండాను ప్రజల ముందు పెట్టి ప్రజామోదం పొందాలి. ఒక దూరదృష్టి కలిగినటువంటి రాజకీయ పార్టీగా నిజంగానే వాళ్ళకు దూరదృష్టి ఉంటే రాష్ట్ర దేశ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రాతిపదిక అయితే అంశాల వారీగా ఉండాలి ఎప్పటికీ చర్చ. అది ఎప్పుడూ ఉండదు. బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడడమే అజెండా. ఈ రాష్ట్రానికి బీజేపీ నేతలు అమిత్ షా కానీ ఇంకొకరు కానీ ఎప్పుడు వచ్చినా, లేదా ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళైనా లేదా రాహుల్ గాంధీ వచ్చినా వాళ్ళ రాజకీయ అజెండా అయ్యిందంటే ఇక్కడ ఉండేటువంటి కేసీఆర్ను తిట్టడం, ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, ఆరోపణలు చేయడం, చేసిన ఆరోపణలే చేయడం, ఒక ఆరోపణకు కూడా కట్టుబడి దాన్ని నిగ్గుదేల్చేటువంటి పనికి ఏనాడు శ్రీకారం చుట్టకపోవడం. 10 ఏళ్ళైనా కూడా అమిత్ షా గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేసీఆర్ మీద బురద చల్లడమే కదా. తెలంగాణకు పనికొచ్చేటువంటి మాట ఒకటైనా మాట్లాడుతున్నా.